వైఎస్ జగన్ ఎదుట కన్నీరు పెట్టుకున్నారు నల్లచర్ల గ్రామస్తులు. జగన్ పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీ వద్ద పొట్టేలు బలి ఇచ్చారని వైసీపీ కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి. అనంతరం నడి రోడ్డు మీద నడిపించారు పోలీసులు. ఈ ఘటనను వైఎస్ జగన్ కు వివరించారు బాధితులు. పోలీసులు తమను బెదిరించారని, థర్డ్ డిగ్రీ ప్రయోగించారని వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి వివరించారు. నడి రోడ్డుపై నడిపించారని జగన్ ఎదుట కన్నీరు పెట్టుకున్నారు కార్యకర్తలు. గోపాలపురం వైసీపీ ఇన్ఛార్జ్ తానేటి వనిత ఆధ్వర్యంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలిసి వైసీపీ కార్యకర్తలు కూడా ఈ మేరకు తాము ఫేస్ చేసినటువంటి అవమానాలు, జగన్మోహన్ రెడ్డి బర్త్డే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు కార్యకర్తలు. అదే సమయంలో నల్లజర్ల గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా, జగన్ అభిమానులు కూడా పొట్టేలను బలి ఇస్తూ కూడా ఈ కార్యక్రమాన్ని చేసుకున్నారు. అయితే ఆ వీడియో నెట్టింట్లో రావటము, ఆ తర్వాత పొట్టేల్ని వీటిని జంతు బలి అనేది కూడా అధికారికంగా కూడా మంచిది కాదు అంటూ కూడా పోలీసులు వాళ్ళని అరెస్టు చేశారు. జంతు బలి ఇవ్వటం అనేది కూడా నేరం, జంతు బలి ఇవ్వటం అనేది నేరం అంటూ కూడా వాళ్ళని అరెస్టు చేయటం, ఆ తర్వాత వాళ్ళ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారు, బెదిరింపులు పాల్పడ్డారంటూ కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి చెప్పటం. ఇక అదే సమయంలో మనం విజువల్స్లో చూస్తున్నాం కదా, ఈ విధంగా కూడా నల్లజర్ల గ్రామస్తులని ఎవరైతే ఈ విధంగా జగన్ అభిమానులు బర్త్డే వేడుకలు జరిపారో వాళ్ళందరినీ కూడా నడి రోడ్డు మీద పోలీసులు నడిపించారు. దీనికి సంబంధించి కూడా ఇక తానేటి వనిత ఆధ్వర్యంలో జగన్ను కలవటం జరిగింది. జగన్ కలిసిన సమయంలో కూడా ఒక్కసారిగా కూడా భావోద్వేగానికి గురయ్యి అసలు ఏం జరిగింది, ఆ రోజు తాము ఏమి చేయని దానికి కూడా అందరూ జంతు బలి అనేది అందరూ చేసేదే కదా, ఆ సమయంలో మమ్మల్ని కావాలని చెప్పి ఈ విధంగా బాధ పెడుతున్నారంటూ కూడా జగన్మోహన్ రెడ్డికి వివరించారు. ముందుకు రా, రోడ్డు మీదకి రా, సైడ్ అవుతున్నావు. మబ్బులో ఎవరా పక్కన అందరికి ఎందుకు అయ్యాడు? ఇక జంతు బలి అనేది చట్టపరంగా నేరం అనే నెపంతో తమను అరెస్టు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అయితే నల్లజర్లో ఉన్నటువంటి ఆయన అభిమానులు వివరించడం జరిగింది. దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది పూర్తి డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలిసిన సమయంలో అసలు ఏం చెప్పారు, ఏంటి? రేణు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలో నల్లజర్ల వాసులు కలిశారు. నల్లజర్ల వైసీపీ అభిమానులు ఏదైతే గోపాలపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గోపాలపురం నియోజకవర్గంలో నల్లజర్ల మండలం ఉంటుంది. ఇది కీలకమైన మండలము. ఈ కీలకమైన మండలంలో వైఎస్ఆర్సీపీకి బలమైన పట్టు ఉంటుంది. అక్కడ ఉన్న స్థానిక నాయకులు కూడా బలమైన నేతలుగా ఉన్నారు. ఆ ప్రాంతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుకల సందర్భంగా ఒక పొట్టేళ్లను బలి ఇవ్వడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు, వారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసే ముందు ఏదైతే నడి రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్లారు, ఏదైతే ఈ నడి రోడ్డు మీద తీసుకుపోయే వారిని చట్టపరంగా రౌడీ షీటర్లను లేదా చట్ట అసాంఘిక కార్యకలాపాలు చేసే వారిని, ఇలాంటి వారిని తీసుకెళ్తారు. అలాంటి పరిస్థితుల్లో ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి అభిమానులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు జగన్ బర్త్డే వేడుకలు భారీగా నిర్వహించడం, అక్కడ ఏదైతే ఒక పొట్టేలుని బలి ఇవ్వడం కూడా వివాదాలకు దారితీసింది. ఏదైతే పోలీసులు జంతు బలి ఇవ్వడం నేరం అంటూ టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారి మీద కేసు నమోదైంది. కేసు నమోదైన తర్వాత వారిని రోడ్డమ్మడి, మన విజువల్ కూడా చూస్తున్నాం, రోడ్డమ్మడి గతంలో నడిపించుకుంటూ వెళ్లారు. తర్వాత కోర్టుకి వెళ్ళారు, కోర్టులో వారికి బెయిల్ వచ్చింది. ఏదైతే వైఎస్ఆర్సీపీ నేతలను అక్కడున్న స్థానిక నేతలు ఏదైతే కారుమంచి రమేష్ నాయుడుతో పాటు ఇన్ఛార్జ్ గోపాలపురం ఇన్ఛార్జ్ ఏదైతే తానేటి వెంట కూడా వారిని పరామర్శించారు, వారికి ధైర్యం నింపారు, వారి అండ నింపారు. అయితే ఇక్కడ ప్రధానంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకొచ్చారు. తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డితో కలిసి కల్పించి వారి బాధలు జగన్తో వారి బాధలు పంచుకున్నారు. కొంతమంది భావోద్వేగానికి గురయ్యారు. ఏదైతే తాము అందరూ చేసేదే చేశాము, తాము చేసిన దాంట్లో తప్పు లేదు, కానీ పోలీసులు మా పట్ల నిర్లక్ష్యంగా నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారు. సమాజంలో పేరు గౌరవంతో బతుకుతున్న తమల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చారు పోలీసులు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఆ వైసీపీ కార్యకర్తలకు భరోసా నింపారు, ఆ వైసీపీ కార్యకర్తలు ఓదార్చారు. రాబోయే రోజుల్లో ఎవరైతే మిమ్మల్ని ఏ పోలీస్ అధికారులు ఇబ్బంది పెట్టారో
వారితో మీకు సెల్యూట్ కొట్టిస్తాను, నేను మీకు అండగా ఉంటాను. నాతో పాటు ఏదైతే గోపాలపురం వైసీపీ ఇన్ఛార్జ్ తానేటి వనితతో పాటు స్థానికంగా ఉన్న నాయకులు కూడా మీకు అండగా ఉంటారు. మీకు కష్టాల్లో అండగా ఉంటారు, మీకు భరోసా నింపుతారు. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తుంది. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారు సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా లాక్కచ్చి మీకు సెల్యూట్ కొట్టిస్తాం. మీరు రాబోయే రోజుల్లో వైసీపీ కార్యకర్తలే ముఖ్యము. కార్యకర్తలతోనే పార్టీ నడుస్తుంది, ప్రభుత్వం కూడా కార్యకర్తలు నడిపిస్తారు. మీరు చెప్పిందే వేదం, మీరు చెప్పిందే రాజ్యం అంటూ ఏదైతే బాధితులను జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి ఓదార్చారు. కొంతమంది భావోద్వేగానికి గురయ్యారు. ఆ నేతలను ఓదార్చుతూ వారికి ధైర్యం చెప్తారు. గోపాలపురం ఇన్ఛార్జ్ ఏదైతే తానేటి వనిత కూడా సూచించారు, అండగా ఉండండి, ధైర్యంగా నిలబడండి. కేసులు సర్వసాధారణము. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసులు నమోదంటే 2011 నుంచి తనపైన ఉన్న కేసులపైన జగన్ మీద ఉన్న కేసులు కానీ తాను పడిన ఇబ్బందులు కానీ మనం గతంలో చూసాము. ఇప్పుడు కొత్త కాదు, ఏదైతే రాజకీయాలు కొత్త కాదు, జైలు కొత్త కాదంటూ ఏదైతే తానేటి వనితలు కూడా ఆయన భరోసా నింపారు. నేరుగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు పోరాటం చేయండి, నేను అండగా ఉంటాను, రాబోయే రోజుల్లో కూడా మనం అధికారంలోకి వస్తామంటూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు వారు భరోసా నింపారని మనకు తాడేపల్లి నుంచి సమాచారం అందుతుంది. రేణు, అంటే కిరణ్, ఈ అంశాన్ని కేవలం ఇప్పుడు నల్లజర్ల కార్యకర్తలకే కాకుండా ఇప్పుడు ఎక్కడ చూస్తున్నా కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు, టీడీపీ వాళ్ళు మా మీద దాడులు చేస్తున్నారంటూ కూడా కార్యకర్తలు ఎక్కడికక్కడ కూడా అక్కడ ఉన్నటువంటి నేతలతో గగ్గోలు పెడుతూ ఉన్నారు. ఇక ఈ సందర్భంలో ఈ విధంగా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఖరి కూడా మారింది. కార్యకర్తలకే పెద్దపీట వేస్తానంటూ సందేశాలు కూడా పంపిస్తున్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు కార్యకర్తలు స్ఫూర్తిని నింపనున్నాయి అని చెప్పాలా? రేణు, వైసీపీ అధికారం కోల్పోయి దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఓటమిని చూసిన తర్వాత ఏ నాయకుడు తిరిగి కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. కానీ జగన్ నేరుగా ఒక 3 నెలల కాలంలోనే బ్యాక్ బౌన్స్ అవుతారని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా ఆశించలేదు. కానీ అనుకున్న రీతిగా జగన్మోహన్ రెడ్డి ఈ 3 నెలల కాలంలోనే దారుణమైన ఓటమిని కూడా చవి చూసిన తర్వాత కూడా ఆయన రీబౌన్స్ అయ్యారు వైఎస్ఆర్సీపీకి. వరుసగా ఆయన బెంగళూరు నుంచి తాడేపల్లికి వస్తున్నా దాదాపు గతంలో 2 రోజులు తాడేపల్లిలో ఉన్నారు. ఇప్పుడు 4 నుంచి 5 రోజులు తాడేపల్లిలో ఉంటున్నారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలతో, నేతలతో, ఇన్ఛార్జీలతో వరుసగా సమావేశాలు అవుతున్నారు. గతంలో 2019లో జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు స్థానిక నాయకులను కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ పట్టించుకున్న పాపాన పోలేదని వైఎస్ఆర్సీపీ నేతలు గతంలో విమర్శ చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే నేడు ఏదైతే జగన్ తాను ఓడిపోయిన తర్వాత ఎందుకు ఓడిపోయానంటూ నివేదికలు తెప్పించుకున్నారు, సమీక్షలు చేశారు. రాష్ట్ర పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహించారు. 175 నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో మాట్లాడారు. 25 మంది పార్లమెంట్ సభ్యుల్లో 21 మంది ఓడిపోయారు. అందులో 4 మాత్రమే గెలిచారు. పార్లమెంట్ల వారిగా, జిల్లాల వారిగా, నియోజకవర్గాల వారిగా సమావేశాలు నిర్వహించారు. పార్టీని బలోపేతం చేసేందుకు సలహాలు, సూచనలు స్వీకరించారు. క్షేత్రస్థాయి నుంచి, గ్రామీణ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయకపోవడం వల్ల ఇంత దారుణమైన ఓటమి వచ్చింది. అంతేకాకుండా వాలంటీర్ల వ్యవస్థ వల్ల కూడా వైఎస్ఆర్సీపీకి క్యాడర్ దూరమైందంటూ జగన్ గ్రహించారు. నేరుగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలతో భేటీ అవుతున్నారు. ఆయా జిల్లాలు, ఆయా నియోజకవర్గాల నుంచి వచ్చిన కార్యకర్తలతో మాట్లాడుతూ వారు ఇచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. ఏ నియోజకవర్గంలో ఇన్ఛార్జీలు పనిచేస్తున్నారు, ఎక్కడ పనిచేయలేదు, ఆ పనిచేయని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు మారుస్తూ కొత్త వారికి అవకాశం ఇస్తూ యువతకు రాజకీయాల్లో అవకాశం కల్పిస్తాను. వీళ్ళు వైసీపీలో ఉన్న కార్యకర్తలు ఎవరైనా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నామినేటెడ్ పదవులు లాంటివి కూడా వస్తాయి. ఎందుకంటే నేరుగా నేను అవకాశం కల్పిస్తాను, కష్టపడండి, భవిష్యత్ మందే అంటూ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లికి వస్తున్న కార్యకర్తలకు, ఆయనతో మాట్లాడుతున్న జిల్లా అధ్యక్షులకు, రీజనల్ కోఆర్డినేటర్లకు, ఇటు మండల గ్రామీణ స్థాయి నేతలతో కూడా భేటీ అవుతున్నారు. పార్టీ పరిస్థితులు వివరిస్తున్నారు. రాబోయే రోజుల్లో పార్టీనే ప్రధానం, పార్టీకి ఎవరైతే సేవ చేస్తారో వారిని గుర్తు పెట్టుకుంటాం, వారిని అందలం ఎక్కిస్తామంటూ జగన్ పదే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, నేతలు భరోసా నింపడం వల్లే ఇటు మెడికల్ కాలేజీల అంశం పైన, పీపీపీ మోడల్ పైన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నేరుగా టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఢీకున్నారు. జగన్ గతంలో రాష్ట్రంలో ఉన్నప్పుడు కానీ పర్యటనలు జరిగినప్పుడు మాత్రమే యాక్టివ్ గా ఉండే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి ఇతర దేశాలకు పోయినా కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం పైన వరుసగా మెడికల్ కాలేజీల అంశం కానీ, కోటి సంతకాల సేకరణ కానీ జగన్ నేరుగా లేకపోయినా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పోరాడారు అనే అంశాన్ని జగన్ పదే
ఆ పార్టీ నేతలకు కార్యకర్తలకు వివరిస్తున్నారు. ఎందుకంటే పార్టీని బలోపేతం చేస్తే రాబోయే రోజుల్లో అధికారం వస్తాం, అధికారం శాశ్వతం కాదు, ప్రతిపక్షం శాశ్వతం కాదంటూ నేతలకు భరోసా నింపి వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే ఒక ప్లాట్ఫామ్ సిద్ధం చేస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణుల నుంచి సమాచారం వినిపిస్తుంది. రేణు రైట్, స్టే విత్ us కిరణ్. మీ దగ్గర నుంచి ఎప్పటికప్పుడు ఫ్రెష్ అప్డేట్స్ తీసుకుంటూ ఉంటాం. ఇక వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని నల్లజర్ల వాసులు కలిశారు. అక్కడ ఉన్నటువంటి జగన్ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా జగన్ బర్త్డే రోజున కట్అవుట్ ముందల జంతు బలి చేయటం జరిగింది, ఒక మేకపోతుని బలివ్వటం జరిగింది. అదే సందర్భంలో జంతు బలి అనేది నేరం అనే దాంతో కూడా వాళ్ళని అరెస్టు చేయటం జరిగింది. ఆ కారణంతో కూడా వాళ్ళని అరెస్టు చేశారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి వారు కూడా ఈ జంతు బలి అనేది అందరూ చేస్తున్నదే కదా, మమ్మల్ని పర్టికులర్గా అరెస్ట్ చేశారంటే కావాలనే నెపంతోనే మమ్మల్ని అరెస్ట్ చేసి ఈ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా వాళ్ళందరూ కూడా ఆరోపిస్తున్నారు. ఇక తానేటి వనిత ఆధ్వర్యంలో కూడా జగన్మోహన్ రెడ్డిని కలవటము, వాళ్ళు అక్కడ ఫేస్ చేసినటువంటి అవమానాలను కానీ బాధలను కానీ చెప్పటము, అప్పుడు అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ రాబోతుంది మన ప్రభుత్వమే, ఎవరైతే మిమ్మల్ని ఈ విధంగా బాధ పెట్టి రోడ్ల మీద నడిపించారో వాళ్ళందరికీ కూడా తగిన గుణపాఠం చెబుతాను వాళ్ళందరూ అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకైతే భరోసా ఇచ్చారు.